నమస్తే శంకర్ గారు, నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు వారు ప్రధానంగా ఏం చెప్తా ఉన్నారంటే, గతంలో మీ ప్రభుత్వం హయాంలో, బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ హయాంలో కూడా ఇలా చెప్పుల లైన్లు ఉన్నాయి, ఇలా పాస్ పుస్తకాల లైన్లు ఉన్నాయి, ఇలా రైతులు లైన్లు కట్టిరు, అప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులే ఉన్నాయి, ప్రధానంగా మీ నల్లగొండ జిల్లాలో కూడా ఇట్లాంటివే ఉన్నాయి అని చెప్పేసి వారు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ పుణ్యమే కదా. 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితులు అవే. ఆ పరిస్థితులలో కరెంటు సరిగా లేక, నీళ్లు సరిగా లేక, పంటలు సరిగా వండక, ఎరువులు సరిగా రాక, విత్తనాలు సరిగా లేక చాలా ఇబ్బందుల పాలైంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించాలనే ఆలోచనతో కేసీఆర్ గారు రైతులకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ను పెంచి అటు కరెంటు సమస్య కానీ, నీళ్ళ సమస్య కానీ, దాంతోపాటు ఎరువుల సమస్య కానీ, విత్తనాల సమస్య కానీ అన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు, తెలంగాణ వచ్చినాడు. ఈ రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా సరిగ్గా పండలేనటువంటి పరిస్థితి ఉండే. అట్లాంటిది అటు నీళ్లు కానీ, కరెంటు కానీ, పెట్టుబడి సాయం కానీ అన్ని రకాలుగా ఇచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మరి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరి పండించింది ఈ దేశంలో నెంబర్ 1 అయింది కేసీఆర్ ప్రభుత్వమే, మీకు అందరు కూడా తెలుసు. మరి నిజంగా కూడా రైతులు ఒక దగ్గర 2 దగ్గర ఏమైనా ఇబ్బందులు అవుతే అవి ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ 99% ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా యూరియా కానీ, డిఏపి కానీ, ఎరువులు కానీ, తర్వాత కరెంటు కానీ, నీళ్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా మరి మినిట్ టు మినిట్ అటు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ అన్నీ కూడా పర్సువేట్ చేసుకుంటూ మన సమీక్షలు చేసుకుంటూ ఎప్పుడు ఏం కావాలి, ఎప్పుడు ఏం చేయాలనే ఆలోచనతోటి మరి ముందుకు పోయి మరి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి అలా నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చినాం మనం. మరి ఆనాడు నిజంగా కూడా ఉంటే మరి రైతులను అడిగితే చెప్తారు కదా, ఈడ ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ని అనేది లేదు, బీజేపీని అనేది, ఇంకొక పార్టీని అనేది లేదు. ఎవరైతే రోడ్డు మీద మీ టీవీలో ఇప్పుడు అన్ని టీవీలు ఉన్నాయి కదా, అన్ని టోటల్గా టీవీలు ఉన్నాయి కదా, పోదాం ఎక్కడికంటే అక్కడ పోదాం. మా నల్గొండకే రాండి, తిప్పర్తి పోదామా, కనగలు పోదామా, నల్గొండ సెంటర్ పోదామా, ఏడి పోదామో ప్రెస్ను తీసుకొని పోదాం. లేదు మేము ఎవరం లీడర్లను రాము, మీరే రండి. డైరెక్ట్ పోయి నిజమైనటువంటి సమస్య ఉందా లేదా, ఇది కృత్రిమంగా సమస్యను సృష్టిస్తుందా, లేకపోతే కావాలని ఏమైనా చేస్తుందా అనేది మీరు ఆలోచన చేయండి. ఇంకా ఇది ఏ విధంగా ఉందంటే 2 ఏళ్ళు జరిగిపోతున్నా, 2 ఏళ్ల ప్రభుత్వం అవుతున్నా కానీ గత ప్రభుత్వం అని లేదా మన దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ మన కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి పబ్బాలు కప్పుకునే పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి గతంలో కూడా మన బీజేపీ ప్రభుత్వం ఉంది దేశంలో. మరి ఆనాడు కూడా సేమ్ ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్నాయి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా గదే పరిస్థితులలో ఉన్నారు. మరి ఆనాడు మాట్లాడి కేంద్ర మంత్రులతోటి, తర్వాత వ్యవసాయ శాఖ మినిస్టర్లతో మరి యూరియా తెప్పించుకొని మరి జూన్ కన్నా ముందే మరి మన ఎంత కావాల్సిన దాని కింద 4 రెట్లు ఎక్కువ తెప్పించుకొని మరి స్టాక్ పెట్టుకున్నటువంటి పరిస్థితి అందరికి తెలియదా? ఏ రైతునైనా అడుగుదా చెప్తాడు. 10 ఏళ్ళు యూరియా సమస్య కానీ ఇంకో సమస్య కానీ రానటువంటిది ఇప్పుడే వస్తుందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా వాళ్ళ మీద వీటేయడం కాదు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి ఇందిరాశోభన్ గారు ఏదో చూపిస్తున్నారు. భూపాలరెడ్డి గారు మీరు చూడండి, ఇందిరాశోభన్ గారు ఏదో చూపిస్తున్నారు. ఇప్పుడు అన్నగారు నల్గొండ జిల్లా వాసి, నల్గొండ జిల్లాకి నల్గొండ జిల్లానే రాండి. గతం ఎందుకమ్మా, గతం అయిపోయింది. మేడం వినండి, మా 10 సంవత్సరాలలో ఏం జరిగిందో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం అయిపోయింది. మీరు ఏం చేస్తున్నారు? పాత కాగితాలు పట్టుకొని జిరాక్స్ పేపర్లు పట్టుకొని చూపించుడు కాదు. రండి మన కనగలు రండి, చూపిస్తాను లైన్ లో పోయి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి. వాళ్ళకి యూరియా కావాలి. 5 ఎకరాలు నాటేసుకున్నోనికి దగ్గర ఎకరానికి 2 నుంచి 3 బస్తాల యూరియా వేసుకుంటే అది కూడా నాటేసిన తర్వాత ఒక్క నిమిషం వినండి. నాటేసిన తర్వాత వినండి, మీరు మాట్లాడతాము, నేను మాట్లాడలే, మీరు ఆగండి.
మీరు వినండి, ఆగండి. తప్పుడు నాటేసిన ఆరోపణలు 21 రోజుల్లో తప్పుడు ఆరోపణలు 21 రోజుల్లో మీరు యూరియా ఒకటే ఒక చల్లితే statement పంట వస్తుంది, మీ దిగుబడి హయాంలో వస్తుంది. జరిగిన నష్టం జరిగినప్పుడు ఎవరు నిందించినారు? బీజేపీనే కదా నిందించింది. అదేలేదు నష్టం కాదు, అవన్నీ కూడా జిరాక్స్ పేపర్లు పెట్టుకొని డ్రామాలు చేస్తున్నారు కానీ అవన్నీ పక్కన పెట్టండి. అవి కాదు, జిరాక్స్లు కాదు. నిజమైనటువంటి సమస్య ఎక్కడ ఉందో, రైతులకు నిజంగా యూరియా అవసరం ఉందా లేదా అనేది వచ్చి అన్నా, మీరు ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యే పనిచేసినటువంటి వాళ్ళు కాబట్టి సిస్టమ్ మీకు తెలుసు. ఇవాళ కేంద్రం నిందించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిందించడం వల్ల అది పొలిటికల్ గానే అవుతుంది తప్ప భూపాల్ రెడ్డి గారు ఇంద్రశోభన్ ఒక్క నిమిషం మీరు ఆగండి. మీరు బీజేపీ నుంచి క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి. ఇద్దరు